హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో చేయకైతే చాలా రోజులు అయిపోతుంది భయ్య. సంక్రాంతి పండగ కోసమని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ కాస్త చాలా పెద్ద గ్యాప్ అయిపోయింది. మరి ఈ గ్యాప్ ఉండకూడదంటే మీ సపోర్ట్గా వీడియోని అయితే లైక్ చేయండి భయ్య, అదేవిధంగా షేర్ చేయండి. మరి మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం లేదు, గ్యాప్ ఎక్కువ ఇచ్చేసాను కాబట్టి. మీరు షేర్ చేస్తే మన సబ్స్క్రైబర్స్కు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియోలు చేస్తాను భయ్య, మీరైతే లైక్ చేయండి. ముందైతే లైక్ చేసేయండి భయ్య, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి రీచ్ అవుతుంది. లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఒకప్పుడు ఇండియాలోనే హ్యాండ్సమ్ హీరోల్లో టాప్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉండేవాడు భయ్య. మరి బాహుబలి తర్వాత ఏ విధంగా ఎలా మారిపోయాడో, ఏ విధంగా లుక్స్ కోల్పోయాడో అవన్నీ కూడా మీరు చాలామంది చూశారు. దాంతోపాటు చాలా ట్రోల్స్ కూడా చూశారు. కొంతమంది ఏమో రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క హెల్త్ బాగోలేదని, కొంతమంది ఏమో మనోడు ఎక్కువ సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు అందుకనే, కొంతమంది ఇంకా గట్టిగా డ్రగ్స్ కూడా తీసుకుంటాడు అందుకని ఈ విధంగా అయిపోయాడు అని కొంతమంది. అసలు రెబల్ స్టార్ ప్రభాస్కి ఏమైంది? లుక్స్ ఎందుకు పాడైపోయినాయి? బాహుబలి తర్వాతే కేవలం ఏ విధంగా ఎందుకైంది అనేది క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తన జీవితంలో 5 సంవత్సరాలు ఒక సినిమా కోసం పెట్టాడు. ఒక సినిమా అంటాం కంటే ఇండియన్ సినిమా కోసం పెట్టాడని చెప్పొచ్చు భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ ఆ బాహుబలి తీయటం వల్ల ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, బడ్జెట్ పెరిగింది, రీచ్ పెరిగింది. మరి ఆ రోజు జక్కన్న రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ టీం కష్టపడి ప్రత్యేకించి 5 సంవత్సరాలు ఒక హీరో డేట్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మరి ఆ బాహుబలి పర్ఫార్మెన్స్ కోసం, ట్రాన్స్ఫర్మేషన్ కోసం అసాధారణంగా రోజుకి 8 నుండి 9 గంటల వరకు రెబల్ స్టార్ ప్రభాస్ జిమ్ చేసేవాడు భయ్య. ఆ జిమ్ ఏకంగా తన ఇంట్లోనే జిమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. 1 కోటి పైన ఖర్చు పెట్టి జిమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ బాడీ షేప్ రావడానికి, ఆ షార్ప్ లుక్ రావడానికి అది ఒక రోజులో వచ్చింది కాదు, ఏళ్ల తరబడి కష్టపడి చేస్తాడు. ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ద్వారా ఆ బాడీని బిల్డ్ చేస్తాడు. మరి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి అతనికి చాలా కష్టం అయిపోయింది. బాహుబలి తర్వాత ఏమైందంటే రెబల్ స్టార్ ప్రభాస్ వర్స్ సినిమాలు చేస్తాడు, యాక్షన్ సినిమాలు చేస్తాడు. ఓ పక్కన డ్రెస్, షూటింగ్లో గ్యాప్ లేదు, అన్నీ కలిసి అతని బాడీ మీద ప్రభావం అయితే చూపించే భయ్య. దానికి తోడు డ్రెస్ తగ్గాలంటే అందరికీ అలవాటు ఉన్న వేషణాలు ఉంటాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయనకు ఉండి వేషణాలు ఆయనకు ఉంటాయి. ఫుడ్ కంట్రోల్లో లేకపోవడం కావచ్చు, అప్పుడప్పుడు దమ్ము కట్టడం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉండే అలవాట్లు ఉంటాయి. దానికి తోడు నీ సమస్య వల్ల సర్జరీ కూడా జరిగింది రెబల్ స్టార్ ప్రభాస్కి. ఓ పక్క యాక్షన్ సినిమాలు, ఓ పక్క రెస్ట్ లేదు, ఓ పక్క నార్మల్ హ్యూమన్ ఉండే వ్యసనాలు, అన్నిటికీ మించి ప్రతిరోజు ఫ్యాన్స్ కోసం పోరాటం చేస్తూ ఒక విధంగా ఆయన దేశ సేవ చేయట్లేదని కొంతమంది కామెంట్ చేస్తారు, కానీ ఫ్యాన్స్ కోసమే చేస్తారు భయ్య హీరోలు. ఎవరైనా ఒక డైరెక్టర్ కథ చెప్తే అయిపో మా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో అని ముందు ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, పుష్ప కథ వెళ్ళింది, ఎందుకు చేయలేదు? అయిపో నన్ను క్లీన్ షేవ్లో చూస్తారు, స్మార్ట్ లుక్లో చూస్తారు. ఇప్పుడు ఈ అగ్లీ లుక్, అగ్లీ అంటాం కాదు కానీ ఒక ఓరమాస లుక్, ఈ విధంగా అవుటితనంతో చేయటం అంటే కష్టం కదా, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు అనే విధంగా రిజెక్ట్ చేశారు మహేష్ బాబు. అదే విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఫ్యాన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. అందులోకి రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ని డార్లింగ్ అంటూ సంబోధిస్తాడు, డార్లింగ్లా చూస్తాడు ఒక్కొక్కరిని. దాంతో సమయం గడిచిపోయింది. మరి బాహుబలి వచ్చే సమయానికి ఆయనకు 35 అంతా ఉన్నాయి, ఇప్పుడు 45 వచ్చేసింది. వయసు కూడా పెరిగిపోయింది. మరి వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా బాడీలో మార్పులు రావడం సహజం. ఇది కేవలం రెబల్ స్టార్ ప్రభాస్కే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్లు అవి పెద్ద మ్యాటర్ కాదు. మందు ఎక్కువ తాగుతాడని, సిగరెట్లు ఎక్కువ తాగుతాడని, అందుకనే లుక్స్ పాడైపోయినాయని, డ్రగ్స్ కూడా తీసుకుంటాడని కొంతమంది బత్తాయిలు, బోకులు క్రియేట్ చేస్తూ ఉంటారు. నార్మల్ హ్యూమన్కి ఉండే అలవాట్లు ఎవరికైనా ఉంటాయి, అంతేగాని అదే పనిగా రోజుకు ఒక 20 సిగరెట్లు తాగరు కదా, అదే పనిగా రోజు కోటలు తాగరు కదా. అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏజ్ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది, షూటింగ్ ఎక్కువైంది, ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, దీనివల్ల గ్యాప్ దొరకట్లేదు, జిమ్ చేయడానికి గ్యాప్ దొరకట్లేదు. ఇక సినిమా సమయాల్లో బాడీ డబుల్స్ వాడుతున్నారు, స్టంట్స్ మ్యాన్స్ వాడుతున్నారు, డూప్ చేంజ్ చేస్తున్నారు, ఏఐలో చేంజ్ చేస్తున్నారు, అంత కాపీ పేస్టు, రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వాడుకుంటున్నారు, ప్రభాస్ ఉండట్లేదు అనే విధంగా అంటున్నారు.
ఈ బాడీ డబల్ వాడటం కానీ స్టాంట్స్ సమయంలో ఆ స్టంట్స్ మ్యాచ్లను వాడటం కానీ ఇవన్నీ ప్రపంచ సినిమాల్లో ఎప్పటి నుంచో వస్తుంది. ప్రతి హీరో కూడా వాడుకుంటూ వస్తాడు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. హీరో మెయిన్గా కెమెరా కనపంచి సీన్లో మాత్రమే హీరో ఉంటాడు. మిగిలిన సమయం అంతా బాడీ డూపులతో చేస్తారు భయ. అలా చేయటం వల్ల ప్రొడ్యూసర్ ప్లస్ ఇప్పుడు ఒక హీరో ఒక 100 కోట్లు తీసుకుంటున్నాడంటే ఒక 30 రోజులు డేట్లు ఎత్తున్నాడంటే రోజుకు 3 కోట్లు అవుతుంది భయ్య. మరి ఈ విధంగా అన్ని సీన్లు అతను కనిపించలేని సీన్లు కూడా హీరోతో తీయాలంటే సంవత్సరం పడుతుంది. అప్పుడు బడ్జెట్ అమాంతం ఇంకా పెరిగిపోతుంది. అది భయ్య. ఇక విగు ఆడుతున్నాడు, బౌలీ హెడ్ వచ్చేసింది, అది ఇది అంటున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్కి మొత్తం బౌలీ హెడ్ రాలేదు. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను భయ్య, బౌలీ హెడ్ రావడం అనేది అది ఒక లోపం కాదు, అది సర్వసాధారణం. ఎగ్గు పెట్టుకోవడం కూడా అది పెద్ద నేరం కాదు. కొన్ని దేశాల్లో అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ సర్జరీలు చేయించేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. మేకప్లో భాగమే విగ్గు కూడా. ఇప్పుడు హీరోయిన్స్కి లిప్స్టిక్ వేస్తారు, ఐలైన్లు వేస్తారు, ఐబ్లో వేస్తారు, బోల్డ్ వేస్తారు. అదేవిధంగా హీరోకి హెయిర్ స్టైల్ పెడతారు. ఒక హీరో ఫేస్ ఎలివేట్ అవ్వాలంటే, ఒక క్యారెక్టర్ డిజైన్ ఒక మనకు కనిపించాలంటే, డిఫరెన్సియేషన్ రావాలంటే హెయిర్ స్టైల్ ఇంపార్టెంట్. మీరు ఏ సినిమాలో ఏం చూడండి భయ్య, హెయిర్ స్టైల్తోనే హీరో యొక్క ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది చేస్తారు. విగ్గు పెట్టుకున్నా ఇంకేది పెట్టుకున్నా అది కూడా ఒక మేకప్లో భాగమే. ఈ విధంగా భయ్య రెబల్ స్టార్ ప్రభాస్ పేద అయితే చాలా ట్రోల్స్ చాలా వచ్చినా ఆయన అయితే ఏం పట్టించుకోవట్లేదు. ఆయన సినిమాలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సంవత్సరానికి 2 సినిమాలు దించాలనే విధంగా ఆయన అయితే ముందుకెళ్ళిపోతున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ భయ్య. ప్రొడ్యూసరు గుండె మీద చేసుకుని పడుకుంటాడు ప్రభాస్తో సినిమా అంటే. డైరెక్టరు ఇక ఫేమస్ అయిపోతాడు, ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు. ఓం రావత్ చూసుకోండి, మొన్నటి వరకు ఎవరైనా తెలుసా? లేకపోతే ఫౌజీ డైరెక్టర్ చూసుకోండి. ఈ విధంగా చాలామంది ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే భయ్య రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా అంటే ప్రొడ్యూసర్ మెయిన్. సినిమాకు బలం ప్రొడ్యూసర్, డబ్బు పెట్టేవాడు కావాలి. మరి ఆ డబ్బు పెట్టుకునేవాడు గుండె మీద చేసి పడుకోవాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అయి ఉండాలి. ఆయన ఉంటాడు కాబట్టి భారీ స్కేల్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ అయినా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఈ విధంగా మన హీరోలు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. అదేవిధంగా నేచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ ఓడిల డైరెక్షన్లో వస్తుంది. అది కూడా మంచిగుండే అవకాశం ఉంది. అయితే కొంచెం ఏ రేటెడ్ సబ్జెక్టు తీస్తున్నారో అది కొంచెం మనం పక్కన పెట్టాలి. అది నాకు పెద్ద నచ్చదు అనుకోండి. అంటే సమాజానికి ఉపయోగపడకుండా నరుకుడు, డ్రగ్స్, ఏ రేటెడ్ సబ్జెక్టులు వీటికి కొంచెం నేను వ్యతిరేకమే. కాకపోతే జనాలు అయ్యే చూస్తున్నారు భయ్య. ఇప్పుడు అనిల్ రావుపూడి సినిమాలని రొట్ట సినిమాలు అంటారు, కానీ జనాలు అయ్యే చూస్తారు. 300 కోట్లు 400 కోట్లు ఇండస్ట్రీ హిట్లు అయిపోతాయి. ఇప్పుడు రొట్ట సినిమా అంటూ కలెక్షన్లు ఇస్తుంటే మనం ఏం చేస్తాం భయ్య? అదేవిధంగా రక్తపాతాలు వద్దు, మెసేజ్ కావాలంటారు. తమిళ వాళ్ళు బాగా తీస్తారు, మన తెలుగు వాళ్ళు బాగా తీరంటారు. రక్తపాతం వద్దు, ఏ రేటెడ్ వద్దు అంటారు. కానీ ఆ సినిమాలే చూస్తారు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు సినిమా అనేది బిజినెస్. సినిమా అనేది కేవలం బిజినెస్ మాత్రమే. బిజినెస్తో పాటు వాళ్ళకి ఫ్యాషన్ ఉంటుంది. ఫస్ట్ ఆ సినిమా హిట్ అవ్వాలంటే ఏం చేయాలి, జనాలకు నచ్చాలంటే ఏ విధంగా తీయాలి, జనాలు అసలు ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు సినిమా తీస్తారు. అందుకని ఏ రేటెడ్ సినిమాలు వస్తున్నాయి. ఇక మనం టాపిక్ అయితే పక్కదోవ పట్టింది. మెయిన్గా రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్స్ పాడైపోని, డ్రగ్స్ తీసుకున్నాడు, సిగరెట్లు, మందు అనేటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి హ్యూమన్ ఏ విధంగా ఉంటాడో ఆ అలవాట్లే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉంటాయి. అంతకు మించి ఎక్కువే ఉండవు. అదనమాట మ్యాటర్. ఇంకా లుక్స్ అంటారా, ఇందాక చెప్పినట్టు ఏజ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏజ్ పెరగడం అవ్వచ్చు, ఇక షూటింగ్ గ్యాప్ లేకపోవడం అవ్వచ్చు, బాహుబలి ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈ విధంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత రూమర్లు మరీ పెరిగిపోయినాయి భయ్య. అసలు ఏది ఒరిజినల్ వీడియోనో ఏది డూప్లికేట్ వీడియోనో కూడా తెలియట్లేదు. అంత దారుణంగా అయిపోయింది బయట. మరి దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.